హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీలత వ్లాగ్స్. ఈ రోజు మీకోసం ఒక అద్దిరిపోయే రెసిపీని షేర్ చేయబోతున్నా. ఆ రెసిపీ నేమ్ గుత్తి వంకాయ బిర్యానీ. నెక్స్ట్ వచ్చేది ఇంకా శ్రావణ మాసం, కార్తీక మాసం కదా. ఆ మంత్స్ లో చాలా వరకు నాన్ వెజ్ తినరు, కానీ బిర్యానీ తినాలనే క్రేవింగ్స్ మాత్రం అస్సలు తగ్గవు. అప్పుడు ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ పులావ్ ఇలానే కాకుండా ఇలా కొత్తగా గుత్తి వంకాయ బిర్యానీ ట్రై చేసి తినండి. టేస్ట్ మాత్రం చికెన్ పీసెస్ ప్లేస్ లో గుత్తి వంకాయ ఉంటుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటది టేస్ట్ అయితే. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చేసేయండి. కుకింగ్ కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా చేసేస్తారు. ఇందులోకి మెజర్మెంట్స్ వచ్చేసి వంకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నాం అనుకోండి. ఆ 1/2 కిలో వంకాయలు గుత్తి వంకాయ కర్రీ చేస్తే 3 మెంబర్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సో మనం రైస్ కూడా 3 మెంబర్స్ కి ఎంత పడుతుందో అంత తీసుకోండి, అంటే మీ క్వాంటిటీని బట్టి. నేనైతే టీ గ్లాస్ తో, అంటే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్ తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. ఆ రైస్ ని ఒక 2 టైమ్స్ బాగా కడిగిన తర్వాత సరేసురు కాకుండా, అంటే 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తుంటారు కదా, అట్లా కాకుండా కొంచెం ఎక్కువ పోసుకోండి. మనం అన్నం వంచేటప్పుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకోండి. అలా కడిగి పెట్టుకున్న రైస్ లోకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగం, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవి వేసుకున్నాను. అంటే నేను ఇవి మాత్రమే వాడతాను, మీరు ఏవి వాడతారో అవి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉంటాయి కదా హోల్ గరం మసాలా, అవన్నీ వేసుకున్నా పర్లేదు, బానే ఉంటది. ఇంకా దానిలో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి పక్కకు పెట్టాలి కొద్దిసేపు. ఇక కర్రీ ప్రాసెస్ అంతా చేసేలోపు ఆ రైస్ అనేది నానుతుంది, పర్ఫెక్ట్ గా సరిపోతుంది అప్పటికి. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కర్రీలోకి గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ గ్రేవీలోకి క్వాంటిటీ అంటూ ఏం లేదు. మనం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ బుడెనిత్తనాలు తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. నేను తీసుకునేది 1/2 కిలోనే కాబట్టి ఇందాక చూపించిన బుడెనిత్తనాలు అయితే సరిపోతాయి. అవి కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత అందులోకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టమాటో, అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పెరుగు క్వాంటిటీ ఎంత అంటే మనం తీసుకునేది 1/2 కిలో వంకాయలు కాబట్టి 10 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ కారం, ఉప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూసి కట్ చేసేయండి. అన్ని వంకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్ లో వేసేయండి. మనం ఆ మసాలా పెట్టుకునేంత వరకు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి బ్లాక్ గా అవ్వకుండా ఉంటాయి. వంకాయలు వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి సాల్ట్ వాటర్ లో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయి. నాకు చూపించిన విధంగా కట్ చేసిన తర్వాత అలా ఓపెన్ చేసి చూడండి, ఏవైనా పుచ్చులు ఉంటే కనిపిస్తాయి. ఒకవేళ ఉంటే అంతవరకు కట్ చేస్తే అయిపోతుంది. అలా అన్ని వంకాయలు కట్ చేసేది అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ని తీసుకొని అక్కడ చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోండి. సేమ్ గుత్తి వంకాయకు ఏ ప్రాసెస్ అయితే చేస్తామో సేమ్ అలాగే ఉంటది. కర్రీ అయిపోయేంత వరకు ఆ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. మనం గుత్తి వంకాయకి ఎలా స్టఫ్ చేసుకుంటామో సేమ్ అలాగే స్టఫ్ చేసుకొని అన్ని వంకాయలలో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టఫ్ చేసిన వంకాయలన్నీ కొద్దిసేపు పక్కన పెట్టండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి, అది ఉంటేనే బిర్యానీకి టేస్ట్ ఉంటది. పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని అలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు పెట్టుకొని వెంటనే తీసేయాలి, మళ్ళీ మాడిపోతే చేదు వచ్చేస్తాయి. కొన్ని ఆనియన్స్ అలానే పెట్టి అందులో అల్లం పేస్ట్ కూడా వేసి మొత్తం ఫ్రై చేసేయాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా, అది అందులో వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత వంకాయలలో స్టఫ్ చేసిన పేస్ట్ మిగిలి ఉంటది కదా, అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయాలి. ఆ పేస్ట్ ని ఒక 1 మినిట్ ఆపకుండా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత వంకాయలు ఉడకడానికి మనం వాటర్ పోసుకోవాలి. వంకాయలు మొత్తం ఇక్కడే ఉడకాలి. మళ్ళీ స్టీమ్ పెట్టిన తర్వాత ఏం ఉడకాల్సిన అవసరం లేదు, మొత్తం ఇక్కడే మెత్తగా అయిపోతే అక్కడ ఓన్లీ దమ్ పెట్టినప్పుడు మగ్గిపోతుంది అంతే. 1కి 2 సార్లు బాగా చూసుకోండి వంకాయలు ఉడకాయే లేదా అని. పోసుకున్న వాటర్ కి ఇంకా వంకాయలు ఉడకకపోతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అలా ఉడికితే సరిపోతుంది. వంకాయలు మొత్తం బాగా ఉడికి గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చి అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాతే మనం రైస్ ని పెట్టుకోండి, ఎందుకంటే రైస్ తొందరగా ఉడికిపోతుంది. సో ఫస్ట్ కర్రీ అయిన తర్వాతే రైస్ ని ఉడకడానికి పెట్టండి. ఈ బిర్యానీ అనే కాదు, ఏ బిర్యానీకైనా కానీ ఫస్ట్ కర్రీ చేసుకోండి. కర్రీ అయిపోయిన తర్వాతే రైస్ ని ఉడికించుకోండి. ఎందుకంటే ముందే రైస్ బాయిల్ అయిపోయి తర్వాత ఇంకా కర్రీ కాకపోతే మొత్తం మెత్తగా అయిపోతుంది బిర్యానీ, అందుకే ఫస్ట్ కర్రీ చేసుకోండి. మనం ఈ రెసిపీలో ఎక్కువ పాత్రలు ఏం యూజ్ చేయట్లేదు. సో ఇందాక కర్రీ చేసిన గిన్నె ఉంటుంది కదా, అందులో నుంచే కర్రీ తీసేసి అది దమ్ పెట్టడానికి రెడీ చేసి పెట్టండి.
మనం దమ్ పెట్టే గిన్నె డైరెక్ట్ గా స్టవ్ మీద పెడితే అడుగు మాడిపోతుంది. సో ఒక పెన్నెం పెట్టి ఆ దానిపైన పెడితే సరిపోతుంది. అందుకని అక్కడ స్టవ్ మీద పెన్నెం పెడుతున్నాను, ఈ లేయర్స్ అన్ని వేసుకునేలోపు అది హీట్ అవుతుందని. రైస్ ఒక 90% బాయిల్ అవుతే సరిపోతుంది, పూర్తిగా మెత్తగా కాకూడదు. నేను ఓన్లీ మనం డైలీ తినే రైస్ మాత్రమే యూజ్ చేసిన, బాస్మతి రైస్ యూజ్ చేయలేదు. అలా బాయిల్ చేసుకున్న రైస్ ని మొత్తం డ్రైన్ చేసేయాలి. డ్రైన్ అయినా చేయొచ్చు, లేకపోతే నేను చూపిస్తున్న విధంగా అయినా చేయొచ్చు, మీ కంఫర్ట్ అది. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత దాని మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత మనం పక్కకు తీసుకుంటున్న కర్రీ ఉంటది కదా, ఆ కర్రీ మొత్తం వేసేయండి. ఆ కర్రీ మీద కూడా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ వేయాలి. థర్డ్ లేయర్ కి రైస్ మొత్తం వేసేసేయాలి. కింద రైస్, మిడిల్ లో కర్రీ, అండ్ నెక్స్ట్ థర్డ్ లేయర్ కూడా రైసే. దానిపైన కూడా ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. అన్ని వేసిన తర్వాత ఒక నిమ్మకాయ కూడా పిండేసుకోండి. దాని తర్వాత మీ దగ్గర ఉంది అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసిన. చికెన్ బిర్యానీ ఎలా అయితే దమ్ పెట్టుకుంటామో సేమ్ అలాగే దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత సిమ్ లో పెట్టి మనం స్టీమ్ పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా, అది పెట్టి దాని మీద మూత పెట్టాలి. ఇప్పుడు బరువు కోసం దాని మీద ఏదో ఒకటి పెట్టండి, మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేసేయండి. దాంట్లో నుంచి స్టీమ్ బయటికి రాకుండా ఏదైనా బరువు పెట్టొచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అది. అలా దమ్ పెట్టిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు సిమ్ లోనే పెట్టి దమ్ పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes వరకు కదిలించకుండా ఉండాలి. నా దగ్గర టైం లేదు కాబట్టి ఆ రోజు మార్నింగ్ మా ఆయనకు స్కూల్ లేట్ అవుతుందని వెంటనే 15 minutes తర్వాత వెంటనే ఓపెన్ చేస్తున్నా. మీరు మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన ఒక 10 minutes వరకు ఓపెన్ చేయకండి. స్టవ్ ఆన్ లో ఉన్నప్పటికంటే ఆఫ్ చేసిన తర్వాతే ఇంకా దమ్ అనేది బాగా పట్టుకుంటది. అందుకని ఒక 10 minutes వరకు అట్లాగే ఉంచాలి. తర్వాత ఓపెన్ చేసి మొత్తం ఒకటేసారి కలిపేయకుండా, వంకాయలు విడిపోకుండా మెల్లిగా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం రైస్ లో బాగా కలవాలి కదా, అందుకని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే మన గుత్తి వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో నేనైతే ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయలేదు, మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ గా చికెన్ బిర్యానీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండ్ అవే మసాలాలే యూజ్ చేస్తాను. ఇంకా ఎక్కువ మసాలాలు అస్సలు యూజ్ చేయను. కారం అయితే ఎక్కువ వేసుకుంటాం కానీ మసాలాలు అయితే ఎక్కువ యూజ్ చేయను అంతే. అసలు నిజంగా టేస్ట్ అయితే ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. మీరు పక్కాగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పేసేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.